నవంబర్ 10, 2025 సోమవారం సాయంత్రం 7 గంటల సమయం. అది ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్పష్టంగా నెమ్మదిగా కదులుతున్న హుండాయ్ i20 కారులో బాంబు పేలుడు జరిగింది. ఇది యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈ జరిగిన బాంబు పేలుడు వల్ల 9 మంది అక్కడికక్కడే మరణించగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా గట్టిగా వినిపించింది చుట్టుపక్కల ప్రాంతాలకి. ఆ కారు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా దగ్గరలో ఉన్న ఇతర వాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి. ఎవరు చేశారు, ఎందుకు జరిగింది? విచారణలో ఈ పేలుడులో ఉన్నటువంటి అమోనియం నైట్రేట్ ఉండడం వల్ల జరిగిందని తెలుస్తోంది. ఇది సాధారణంగా ఎరువుల కోసం సహజంగా వాడిన బాంబులకు కూడా ఇది పనికొస్తుంది. ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు తమ విచారణలో ఈ ఘటన ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో సంబంధం ఉందని గుర్తిస్తున్నారు. మాజీ యజమాని డాక్టర్ ఉమర్ మహమ్మద్ పుల్వామా సహా కొంతమందిని విచారణ చేస్తూ ఈ కారు ఓనర్స్ మారుతూ వస్తున్నారు. ఈ కారు పలు చేతులు మారిందని గుర్తించారు. ప్రభుత్వం పోలీసులు చర్యలు వెంటనే ప్రారంభించారు. సంఘటన జరిగిన 10 నిమిషాల్లో ఢిల్లీ స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ FSL తో కూడిన బృందాలు సంఘటనా స్థలాలకి చేరాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ గారు ఘటన జరిగిన వెంటనే స్థానికులను, బాధితులను పరామర్శించారు. వరుస సమావేశాలు హోం మంత్రిత్వ శాఖకి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. FIR నమోదు చేశారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, UAPA, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్, భారతీయ న్యాయ సహిత సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, యూపీ, హర్యానా, బీహార్ వంటి ప్రధాన నగరాల్లో ఎక్కడికక్కడ హై అలర్ట్ విధించారు. అన్ని ప్రధాన విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, ప్రభుత్వ భవనాలు ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే భద్రత కట్టుదిట్టం చేశారు. విచారణలో ఏం తేలుతుంది? కనెక్షన్స్, టెర్రర్ లింక్, NSG, NIA, ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ బ్యూరో, యూపీ, హర్యానా, గుజరాత్ పోలీసులు అన్ని కలిసి ఇది టెర్రర్ నెట్వర్క్ జరిగిందని ఆ కోణంలో విచారణ సాగిస్తున్నారు. కారులో చనిపోయినందున DNA పరీక్షలు, CCTV ఫుటేజ్లు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు సేకరిస్తున్నారు. విచారణలో తారీఖ్, ఉమర్, ముజమిల్, షకీల్ మరియు టెర్రర్ ఆస్పెక్ట్స్ ని అనుమానిస్తున్నారు. ఈ పేలుడు పెద్ద ఎత్తున ప్లాన్ చేసి చేయడం జరిగిందని భావిస్తున్నారు. ఈ పేలుడు వల్ల స్థానికులు, పర్యాటకులు, ప్రయాణికులు భారీ ఆందోళనతో ఒక్కసారి షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ మహానగరంలో ఎర్రకోటకి దగ్గరలో ఎవరూ ఊహించని పేలుడు జరిగిన విధానం, వెంటనే అక్కడ తీసిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. రాజకీయ నాయకులు ఇమీడియట్ గా స్పందిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శ చేయడం, ఆ జరిగిన ప్రాంతానికి పర్యటించడం చేస్తున్నారు. దేశ భద్రతలో రాజీ పడేది లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా భద్రత పెంపు మరింత కట్టుదిట్టంగా విచారణ జరుగుతోంది. ఎవరైనా వదిలిపెట్టేది లేదని గవర్నమెంట్ స్పష్టంగా తెలియజేసింది. ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం చాలా బాధాకరం. దీన్ని మా సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి విషయాలు చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సమయంలో మన భారతీయులు ఎంత ఐక్యంగా ఉంటారో మరోసారి నిరూపించాల్సిన అవసరం ఉంది. తగిన శిక్ష అనుభవించక తప్పరు. త్వరలోనే వీళ్ళని చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వీళ్ళందరికీ శిక్ష పడేలా మన ప్రభుత్వాలు చేస్తాయి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మా సృజనా డిజిటల్ స్పేస్ స్టూడియోని ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మీ సృజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.